సో ఇప్పుడే మనం చూసుకుంటే రైతులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. తెలంగాణ రైతాంగానికి మనం చూసుకున్నట్లయితే కీలక అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో రైతాంగులకు సంబంధించి ఏదైతే పెట్టుబడి సాయం రైతు బంధు పేరుతో గత ప్రభుత్వం ఇచ్చేది, ఇప్పుడు రైతు భరోసా పేరుతో వీరైతే ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే మొత్తం మీద చూసుకుంటే దీనికి సంబంధించి చాలామందికి అయితే డబ్బులు విడుదల చేయలేదు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత మిగిలిన వారికి రైతు బంధు పెట్టుబడి సాయం అయితే విడుదల చేస్తామని చెప్పారన్నమాట యాసంగికి సంబంధించి. అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అయితే పూర్తయిపోయి, సో ఇక మనకి రేపటి నుంచి రైతు బంధుకు సంబంధించి నిధులు విడుదల అవుతాయని చెప్పేసి రైతులందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా అదే చెప్పింది, అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత రైతు బంధు నిధులు అయితే విడుదల చేస్తామని చెప్పారనమాట. సో అందువల్ల రైతులకు సంబంధించి రైతు బంధు పెట్టుబడి సాయం అనేది మనకి రేపటి నుంచి అయితే వారి ఖాతాలకు అయితే రాబోతుందన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో ఇది మనకి రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ